అదనంగా వ్యవసాయ భూమి యజమానులు మరియు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూపాయలు 10,000 నుండి 15,000 రూపాయలకి ఆర్థిక సాయం, పెట్టుబడి సహాయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ 15,000 రూపాయలతోని వాళ్ళు వ్యవసాయం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, వ్యవసాయం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సిన విత్తనాలు, వాళ్ళకి కావాల్సిన ఆ ఫార్మ్ మిషనరీ, వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ యంత్ర పరికరాల యొక్క హైరింగ్, కొనుగోలు కాదు, హైర్ చేసుకుంటారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 90% మంది రైతులు వచ్చేసరికి చిన్న మరియు సన్నకారు రైతులు. చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపల కలిగిన రైతులే. సో 5 ఎకరాల లోపల కలిగిన రైతులందరూ కూడా చూసుకుంటే పేదరికపు రైతులు ఎవరైతున్నారో, పేదరికంలో అంటే ఏదైతే మనం చెప్పుకున్న సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాం, జీవనాధార వ్యవసాయం అని చెప్పేసి అంటాం. జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి? కేవలం వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసమే, కేవలం లాభాలు కాకుండా కేవలం కొంత మాత్రమే ఆ యొక్క పంట యొక్క మిగులు అనేది కలిగి ఉంటుంది. వాళ్ళు ఆ సంవత్సరం పొడవునా వాళ్ళ యొక్క జీవిత కాలానికి జీవనం కొనసాగించడం కోసం ఆ యొక్క పంటలు అనేది పండించేదాన్ని మనం చిన్న రైతులు, సన్నకారు రైతులు ఆర్ ఉపాంత రైతులు అని చెప్పేసి అంటాం. సో వాళ్ళకి ఈ యొక్క బ్యాంకు దగ్గర నుంచి రుణాలు తీసుకునే స్తోమత అనేది ఉండదు, వాళ్ళకి ఆస్తి పత్రాలు అనేది ఉండవు. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విత్తనాలు కొనుగోలు చేయడం విషయంలో కానీ, ఎరువులు కొనుగోలు చేయడం విషయంలో కానీ, లేదంటే ఫార్మ్ మిషనరీ, వ్యవసాయ యంత్రాలు ఏదైతే ఉందో రెంట్కి తీసుకోవడం విషయంలో కానీ, అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఏదైతున్నాయో వాటికి సంబంధించిన రిపేర్లు కానీ, ఇలా కూలీలకి సంబంధించిన ఆ యొక్క రెంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాల విషయంలో కానీ, ఇలా రైతులు వ్యవసాయం అనేది ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఓకేనా, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది, ఆర్థిక సహాయం అనేది 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి వాళ్ళకి పెంచడం జరిగింది. కౌలు రైతులు ఎవరైతున్నారో, వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది. గత ప్రభుత్వం అనేది కౌలుదారులకు కానీ, వ్యవసాయం భూమి లేని వాళ్ళకి కానీ ఆ యొక్క ఆర్థిక సహాయం అందించలేదు. సో ఇక్కడ మాత్రం 10,000 రూపాయలు అనేది అందిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 15,000 రూపాయలు అనేది అందిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే భూమి కలిగిన వాళ్ళకి 15,000 రూపాయలు, సో భూమి లేని ఎవరైతున్నారో వాళ్ళకి 12,000 రూపాయలు అనేది వాళ్ళకి అందిస్తున్న సంగతి క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఓకే, సో ఈ పరివర్తన వ్యవసాయ సహాయాన్ని అందించడంలో, సహకారం అందించడంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మరియు వారి యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో నిజమైన అర్హులు ఎవరైతున్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ రైతు భరోసా అనేది మేము ప్రవేశపెట్టామన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రైతు బంధు పథకం అనేది ఎప్పుడైతే అమలైందో దాదాపు 65,000 కోట్ల రూపాయలు అనేది దీని మీద వేయించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ వానాకాలపు పంటకి, ఈ యాసంగి పంటకి కలిపి దాదాపు 15,000 కోట్ల బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా సగటున 15,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క రైతు భరోసా పథకానికి కేటాయిస్తున్నారంటే ఈ పథకానికి ఎంత